బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 04069032244. దేశంలోనే మొట్టమొదటి ఏఐ యూనివర్సిటీ అమరావతిలో ప్రారంభం కాబోతుంది. ఫిబ్రవరి 19న ముహూర్తాన్ని నిర్ణయించారు. ఏకంగా ఐటీ శాఖ కార్యదర్శి ఈ ప్రకటన చేశారు. అంటే ఒక ఆసక్తికరమైనటువంటి డెవలప్మెంట్ గా మనం చూడాల్సి ఉంటుంది. అమరావతి అంటే ఏఐ సిటీగా అమరావతిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అనేటువంటి మాట పదే పదే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఒక ఏఐ యూనివర్సిటీ అమరావతిలో రెడీ కాబోతుంది. ఇది నిజంగానే ఏఐలో క్రియేట్ చేసినటువంటి యూనివర్సిటీ. అయితే దీనికి సంబంధించి దీన్ని జస్ట్ ఒక ప్రోటోటైప్ మోడల్ గా మనం చూస్తే కనుక అమరావతి అంటే ఏఐ సిటీ అనేటువంటి మాట చెబుతూ వచ్చారు కాబట్టి అదే తరహాలో అమరావతిలో ఈ యూనివర్సిటీకి సంబంధించి ఎన్విడియా సంస్థ, ఎన్విడియా అనేది ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. సాఫ్ట్వేర్ అలానే సెమీ కండక్టర్స్ టెక్నాలజీస్, గ్రాఫిక్ డిజైనింగ్ ఇట్లాంటివన్నీ మల్టిపుల్ ఆస్పెక్ట్స్ లో ఇది ఎమర్జెన్సీ. దేశంలో కాదు ప్రపంచంలోనే ఇది ఒక ఇప్పుడు బిగ్గెస్ట్ లార్జెస్ట్ సంస్థగా చెప్తున్నారు. యాపిల్, మైక్రోసాఫ్ట్ వీటిని అధిగమించి మరి టర్న్ ఓవర్లు పెంచుకున్నటువంటి సంస్థ. సో ఇక్కడ ఈ ఎన్విడియాతో టైప్ అయ్యి అమరావతిలో ఈ ఫస్ట్ ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించి చాలా ఇమేజెస్ కూడా జనరేట్ అవుతున్నాయి. చాలా మంది ప్రోత్సహిస్తున్నారు, ఇట్లాంటివి వస్తున్నాయి అని చెప్పని అంటున్నారు. కాబట్టి ఇవన్నీ ఏఐ రిలేటెడ్ ఇమేజెస్ చాలా వస్తున్నాయి. కాబట్టి ఇది ఇండియాలో ఫస్ట్ ఏఐ యూనివర్సిటీ కాబోతుంది. ఇక ఎన్విడియా గురించి కనుక తెలుసుకుంటే దీని ప్రోడక్ట్స్, ఎన్విడియాకి సంబంధించినటువంటి స్కేలబిలిటీ అంటే ఇది ప్రపంచంలోనే ఒక బెస్ట్ ఆర్గనైజేషన్ గా ఇప్పుడు నిలబడి ఉంది. అనేక దిగ్గజ సంస్థల్ని అధిగమించి మరి ఎన్విడియా ఏఐ వచ్చిన తర్వాత ఒక విజృంభణగా ఎన్విడియాని చెప్తున్నారు. కాబట్టి ఇందులో డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేయబోతున్నారు అది చాలా ఇంపార్టెంట్. యూనివర్సిటీ ఏర్పాటు చేయడం ద్వారా ఏం చేయబోతున్నారు అంటే ఈ అకాడమిక్ ఇయర్ ఫిబ్రవరి 19 ముహూర్తంగా నిర్ణయించినట్టుగా ఐటీ శాఖ కార్యదర్శి ప్రకటించారు. కాబట్టి ఖచ్చితంగా ఈ అకాడమిక్ ఇయర్ అంటే 26-27 అకాడమిక్ ఇయర్ నుంచి 2 సంవత్సరాల్లో 10,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థుల్ని ఏఐలో శిక్షణ ఇచ్చేందుకు ఎన్విడియా ఏర్పాట్లు చేస్తుంది. దానికి సంబంధించినటువంటి ప్రణాళికలన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు ఏఐ యూనివర్సిటీ క్యాంపస్ని ఎక్కడ ప్రారంభిస్తారు, ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అనేది ఆసక్తికరమైనటువంటి అంశంగా కనిపిస్తుంది. కానీ అన్ని నిర్ణయాలు జరిగిపోయినాయి కాబట్టి ఇది త్వరలోనే 19వ తేదీన జరిగిన తర్వాత, ప్రారంభోత్సవం జరిగిన తర్వాత ఒక టెంపరీ క్యాంపస్లో ఈ శిక్షణ కార్యక్రమాల్ని ప్రారంభిస్తారు. రాబోయేటువంటి రోజుల్లో ఇటు క్వాంటమ్ వ్యాలీ డెవలప్ అవుతుంది. అలానే వైజాగ్లో ఐటీ రిలేటెడ్ సెక్టార్స్, డేటా సైన్స్కి సంబంధించినటువంటి వ్యవస్థలో అభివృద్ధి చెందింది. వీటిని ఇంటిగ్రేట్ చేసేటువంటి వ్యవస్థగా ఏఐ పనిచేస్తుంది. అలానే గూగుల్ ఏఐ డేటా సెంటర్ విశాఖలో రెడీ అవుతుంది. సో ఒక విధంగా ఆపరేషన్స్ అక్కడ జరిగినా కానీ టెక్నికల్ ట్రైనింగ్ మొత్తం కూడా అమరావతిలో జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం చాలా కాన్ఫిడెంట్గా ఉంది. అతి త్వరలోనే ఏఐ యూనివర్సిటీ ప్రారంభించబోతుంది. అమరావతిలో కనుక ఇది మొదలైతే యాక్టివిటీ పెరుగుతుంది. ఎందుకంటే 2 సంవత్సరాల్లో 10,000 మంది విద్యార్థులు అంటే ఏడాది కనీసం 5,000 మంది విద్యార్థుల్ని ట్రైనప్ చేయాల్సినటువంటి పరిస్థితి. కేవలం 2 ఇయర్స్లో ఈ ప్రాజెక్ట్ ప్లానింగ్ అంతా కూడా పెట్టుకున్నారు. కాబట్టి అమరావతిలో కనీసం 2-3 బ్యాచ్లుగా చూసినప్పటికీ కూడా వేల మంది విద్యార్థులు ఏఐలో శిక్షణ పొందేందుకు అమరావతికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పైగా ఎన్విడియా అనేది ఒక ప్రపంచ స్థాయి సంస్థ. సో అందులో శిక్షణ పొందడం దేశంలోనే మొదటి యూనివర్సిటీ ఏఐ యూనివర్సిటీ అవుతుంది. అంటే కేవలం తెలుగు విద్యార్థులే కాకుండా దేశంలో ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి విద్యార్థులు కూడా అమరావతికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగా అక్కడ వ్యవస్థలను ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. ఇక 19న యూనివర్సిటీ ప్రకటన జరిగిన తర్వాత మిగతా స్వరూప స్వభావాలన్నీ కూడా బయటకు వస్తాయి. మొత్తానికి అమరావతి అంటే ఏఐ అన్నారు అన్నట్టుగానే ఆ మాట నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. ఎన్విడియాతో కలిసి నిర్వహించబోయేటువంటి యూనివర్సిటీ రూపురేఖల గురించి తెలుసుకోవాలంటే మనం 19వ తేదీ వరకు ఆగాల్సిందే.